నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు. బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించిన వారే దేశాన్ని పాలిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ. వర్గ దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. సాంస్కృతిక వికాసానికి, కళారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. మంత్రి కందుల దుర్గేష్. అట్టహాసంగా ప్రారంభమైన ఆర్ఎంసీ కార్నివాల్. కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సమర్పణకు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి కొందరు నాయకులు తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారని వివరించారు. బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అయితే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన ప్రధాని మోదీ రెండవ గాడ్సే అని విమర్శించారు. జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేపడతామని అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన ఒక్కొక్క రాష్ట్రానికి 5,000 కోట్లు భరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయన్నారు. ఎంపీ పురంధేశ్వరికి ఏ పార్టీ వలన కేంద్ర మంత్రి పదవి వచ్చిందో ఆమె గ్రహించాలని సూచించారు. రాజమండ్రికి గెస్ట్ ఆర్టిస్టులా వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పత్రికా ప్రకటన ఇస్తున్న ఇద్దరిని సస్పెండ్ చేస్తామని అన్నారు. వెళ్ళిపోయారు కూడా భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ హస్తం కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లు కట్టడంలో కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, భవనాలు కానీ, ఆనకట్టలు కానీ ఏమి చూసినా సరే కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్ర మిళితమైపోయింది. అటువంటి మహోన్నత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు బీజేపీ పార్టీ అనుకుంటుంది నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతో వారు ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చాలని చిల్లర మనస్తత్వంతో ఇటువంటి ఎంఆర్జీఎస్ పథకాన్ని కానీ ఇటువంటి పేర్లు మార్చే ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని పాడు చేయాలని, ఆ పేరుని తగ్గించాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి నాయకత్వాన్ని భారతదేశం నుంచి చెడగొట్టాలని ఒక కుతంత్రాలను బీజేపీ పార్టీ చేస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదివరకు బ్రిటిష్ వారిని ఎలా అయితే తరిమికొట్టామో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి తరిమికొట్టే రోజులు ముందు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు విడివిడిగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు బలిదానాలను చేయటం జరిగింది. అయితే ఇట్లా కాదు, ఒక పార్టీ అంటూ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి మనకు ఒక అస్త్రం కావాలి, ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనేక మంది వారి యొక్క ఆస్తులను దారబోసి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సుదీర్ఘమైనటువంటి 140 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ 140 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఉద్భవించింది. ఇవాళ ఉన్న ఏ పార్టీ, స్థానిక పార్టీలు కానీ, ఆల్ ఇండియా జాతీయ పార్టీలు కానీ ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉద్భవించింది. మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా కదిలి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 1885 డిసెంబర్ 28వ తారీఖున హెచ్వై హ్యూమ్ అనేటువంటి ఒక నాయకుడు, అదేవిధంగా డబ్ల్యూసీ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆవిర్భవించబడింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా
140 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించింది. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇలా అనేక మంది వాళ్ళ యొక్క నాయకత్వంలో 1947 బిఫోర్ ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి ఎంతోమంది మహానాయకులు త్యాగఫలితంగా ఈరోజు స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారు ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, భారతదేశ ఐక్యతతో కలిసి మెలగాలని వారు భారత్ జోడో యాత్ర కానీ, ఓటు చోరు గద్దె చోటు కార్యక్రమాలు కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు మరి భారత పౌరులందరూ కూడా ఒక మతతత్వ పార్టీకి లొంగకుండా అందరం కూడా కలిసి ఏకతాటిపైకి రావాలని కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి రాబోయే 2029 ఎన్నికల నాటికి మరి కాంగ్రెస్ పార్టీ గ్రామాన బలపడాలి. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో ఎంత ఉత్సాహంగా మనం ఏదైతే పనిచేస్తున్నామో రేపు జనవరి 5వ తారీఖు నుంచి మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఏ పథకం మీద దేశవ్యాప్తంగా కూడా పెద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఒక డిజైన్ చేయండి. మన ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలాగా కృషి చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఈవేళ సన్మానాలు అందుకున్న గ్రహీతలు ఇందాక మరి మురళి గారు చెప్పడం జరిగింది. మరి రఫీ గారి కోసం కొన్ని విషయాలు మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రాజమండ్రిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. పొద్దుటే 9 గంటలకే మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో ఫ్లాగ్ హాస్టింగ్ చేసి మరి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఆల్రెడీ ప్రసంగించడం జరిగింది. మరి మేము కూడా ఇక్కడ ఏఐసిసికి అనుబంధంగా ఉన్నటువంటి మేము కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటే ఫ్లాగ్ హాస్టింగ్ చేసాం. ఆ తర్వాత మరి కేక్ కటింగ్ చేసి ఎవరైతే పార్టీకి సిన్సియర్గా చాలా కాలం నుండి పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారికి సన్మానాలు చేయడం జరిగింది. మేము సన్మానం చేసిన వ్యక్తులందరూ కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అహర్నిశాలు కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తులు వారందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే అందరికీ వచ్చినందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా అసలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే అసలు మనకి స్వతంత్రం వచ్చేది కాదేమో. ఇవాళకి కూడా మనం ఒక బానిసలుగా ఏ బ్రిటిష్ వాళ్ళకో లేకపోతే ఇంకా వేరే కంట్రీ వాళ్ళకి ఎవరికో బానిసలుగా బతికే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, నెహ్రూ కుటుంబం అందరూ కూడా, అలాగే అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళందరూ పోరాటం చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ పాలనలో బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా ఉంటూ బానిసలుగా పనిచేసిన వ్యక్తులు ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు చెప్తారు మహాత్మా గాంధీ ఏం చేశాడు, లేకపోతే నెహ్రూ గారి కుటుంబంలో నెహ్రూ గారి కుటుంబం ఏం చేసింది. అయ్యా మోతీలాల్ నెహ్రూ స్వతంత్ర కాలం నాటికి ఆయన ఇండియాలో రిచెస్ట్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ మోతీలాల్ ఫ్యామిలీ, వాళ్ళ ఆస్తులన్నీ కూడా పార్టీ కోసం తగులుపెట్టుకుని పార్టీ కోసం అన్నీ కూడా ఖర్చు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి మీరు ఆ రోజుల్లో మీరు ఏం చేసేవారు అందరికీ తెలుసు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసి వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేసేవారు. ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తులందరూ ఎవరైతే గాడ్సే మహాత్మా గాంధీని చంపాడో ఆ గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి. అటువంటి వ్యక్తులను మీరందరూ ఈవేళ అధికారంలోకి వచ్చి ఏదేదో చెప్తారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి కూడా గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అంటే రాముడిని వాడేస్తున్నారు. ఎలా పడితే అలా వాడేస్తున్నారు, రఫ్ అండ్ టఫ్గా అన్నింటికీ రాముడిని వాడేస్తున్నారు. జీ రామ్జీ అంటే ఏంటిది అలా వాడేస్తున్నారు. రాముడు కూడా ఎప్పుడో కోపడుతుంది, సాహసిద్ధార్థ అంటున్నాడు, అప్పుడు ఎక్కడ పోతారో తెలియదు. అందు గురించి ఈ రకంగా మరి చేస్తున్నారు. ఒక బానిసలుగా ఉన్న వ్యక్తులు అలాగే
ఈ పార్టీకి గాడ్సేని అనే వ్యక్తి గాంధీ గారిని చంపేస్తే ఈవేళ నరేంద్ర మోడీ గారు గాంధీ గారి పథకాలను చంపేస్తున్నాడు. అంటే ఇతను రెండో గాడ్సే. ఇటువంటి వ్యక్తులు భారతదేశాన్ని పరిపాలించడానికి సరిపోరు. మరి ఏదైతే గాంధీ గారి యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం యొక్క పేరు మార్చి ఆ స్కీమ్నే మార్చారు, దాని మీద 5వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పి నిన్ననే సిడబ్ల్యూసీలో తీర్మానం చేయడం జరిగింది. దాని మీద ఆ తీర్మానం కూడా చేస్తాం. ఈ రాష్ట్రాలు కూడా ఇది చాలా బడ్డాను. గతంలో 90% మహాత్మా గాంధీ ఉపాధి పథకానికి సెంట్రల్ ఇస్తే స్టేట్ 10% పెట్టుకునేది. కానీ ఈవేళ సెంట్రల్ 60 చేస్తారట, 40% మాత్రం స్టేట్లు పెట్టుకోవాలంట. అలా 40% పెట్టుకుంటే 10 గంటలు పెంచారు. అలా 40% పెట్టుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే మనం సుమారు దగ్గర 5,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం భరించవలసి వస్తుంది. అలా అన్ని రాష్ట్రాలు భరించాలి. ఈ రకంగా నరేంద్ర మోడీ మరి ప్రజల్ని జనాల్ని ఉపాధి కార్మికులందరినీ కూడా చీటింగ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ తక్షణం ఎవరైతే అమిత్ షా నరేంద్ర మోడీ తక్షణం తప్పుకోవాలని చెప్పి వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హులని చెప్పి కూడా మేము చెప్తున్నాం. అలాగే నేను పురంధేశ్వరి ఏదో మాట్లాడిందంట. ఆవిడ ఏంటంటే ఎప్పుడు కనపడదు, రాజమండ్రిలో వస్తుంది, ఏదో మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ విలువలకి వ్యతిరేకంగా ఏదో మరి మాట్లాడుతుందని చెప్పి ఏదో మాట్లాడిందండి ప్రెస్లో. అసలు ఆవిడ ఏ పార్టీలో మంత్రి అయింది, ఆవిడకి అసలు మర్చిపోయి మాట్లాడుతుంది. ఆవిడ కాంగ్రెస్ పార్టీ వల్లే ఆవిడకి భిక్ష వేసి ఏదో ఇందిరామారి కూతురు కదా అని చెప్పి ఆవిడకి కేంద్ర మంత్రి ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఆవిడకి లేదు. కాబట్టి ఆవిడ ఎలా వస్తుంది పోతుంది, ఏదో టూరిస్ట్ ఎప్పుడో గెస్ట్ ఆర్టిస్ట్ లాగా అలా పోమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇంక కొంతమంది మా పార్టీలోనే ఉండి పార్టీ నాయకుల మీద వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒకరు ఎక్కడ లేరండి, ఒకడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని త్వరలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే పార్టీలో పదవి పొంది వాడు వేరే పార్టీ నాయకులతో ఫ్లెక్స్ చేయించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్స్ చేసాడు. ఆయన కూడా పార్టీలో సస్పెండ్ చేస్తాం. త్వరలోనే మేడం వచ్చిన తర్వాత మాట్లాడి ఆ ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే మేడంకు మాట చెప్పి మేడంతో అనౌన్స్ చేయించాలని ఆగాం. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్, ఎవరైతే చీడపురుగులు పార్టీలో ఉన్నారో ఆ చీడపురుగుల్ని తీసి అవతల పారేసి నిలిపేస్తాం. అంతేగాని చీడపురుగుల్ని పార్టీలో కొనసాగడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షణ అవుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అండి, రౌతు జూరుబేగేశ్వరరావు అండి, లేదా శివరావు చోప్ల అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఎవరి పట్టి కాదు ఇవాళ వస్తారు. టైం ఈజ్ వెయిటింగ్ అంతే. అందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళే వాళ్ళు అందరూ కాంగ్రెస్లోకి వచ్చేస్తారు. అయితే ఇంకా ఎలక్షన్లకి 3.5 సంవత్సరాలు ఉన్నాయి, వెయిటింగ్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ డెఫినెట్గా పవర్లోకి వస్తుంది. నెక్స్ట్ రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధాని అవటం ఖాయం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దోసలమ్మ కాలనీ నందు కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదంలో యాలంశెట్టి సముద్రం రోజు కూలీగా పనిచేసుకుంటున్న వారి ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ నేడు దోసలమ్మ కాలనీలో ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గోరంట్ల రవిరామ్ కిరణ్ 35,000 రూపాయల ఆర్థిక సాయంగా అందించారు. అనంతరం బాధిత కుటుంబానికి దర్యాన్నిచ్చి అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు వెలుగుబంటి రఘురాం, ఏపీఐఎస్సీ డైరెక్టర్ మార్గాన్ని సత్యనారాయణ, పంతం గణపతి, మార్గాన్ని ఏడుకొండలు, కంఠం చెట్టి సుబ్రహ్మణ్యం, గట్టి సుబ్బారావు, సోడా సానే దుర్గారావు, కోమలి రామకృష్ణ, నూనె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వైర్ ఉండటం వల్ల ఏమైందంటే టాటా గిల్ గురించి ఎదురు ఏదో కలిగింది అయిపోగానే దాన్ని మనం మొత్తం ఏ తీసుకోవడం లేదు. కంప్లీట్ అన్నీ పడైపోయింది. ఇప్పుడు కూడా తీయలేదు. ఎలా ఉన్నాయి ఎలా కలిపి మొత్తం నుంచి కూడా ఏమర్థం చూద్దాం. అంటే ఇది యాక్సిడెంట్ కదా.
$25,000 మీరే ఇచ్చండి. అది మీరెంత ఇచ్చారో అది ఎరగేద్దాం. మీరెంత ఇచ్చారు? 25,000 అండి ఈ శ్రీరామ్. మీరేమన్నా చేయగలిగిన ప్రస్తుతానికి ఏంటంటే మూడు లేదు ప్రజెంట్ డబ్బు అట్లీస్ట్ మీరు ఉండటానికి తింటాకి అదేనా మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే పెద్ద ఇండస్ట్రీ కూడా పెట్టి చేద్దాం. అదేనా మళ్ళీ కట్టుకోవాలి కదా. చెప్పానండి పొద్దున్న నేను కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. సో భయపడకు, లీడర్స్ అందరూ ఉన్నారు, మీకు న్యాయం జరిగేలా చేద్దాం. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? బయట నుంచి తెచ్చారా? ఇల్లు కడదామని ఐడియాలు తెచ్చుకున్నారు. ఏమీ లేదండి, మొత్తం అంతా బయట కూడా బ్యాగ్ లో కూడా పెట్టుకోరండి. ఎక్కువ ఏమి లేవు అందరూ కూడా ఇలా. ఇప్పుడు మా వాళ్ళు మీకు కొద్దిగా సామాన్లు తెస్తున్నారు, దుప్పట్లో ఇవన్నీ వండుకుండి సామాన్లు అన్నీ తీసుకోండి, అన్ని సామాన్లు అన్నీ తెచ్చేస్తారు. ఫాలోఅప్ చేద్దామమ్మా. ప్రస్తుతానికి మీకు తింటానికి ఉంటాకి ఇది ఎంతలోపు మళ్ళీ కట్టుకోవాలి కదా. నాయకులందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. కంగారు పడకుండా మేము ఉన్నాం, చౌదరి గారు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. కూడా పెట్టేవాళ్ళండి పొద్దున్న. అందుకే అమ్మగారు ఏదో కొద్దిగా రైస్ అయితే ఇచ్చారండి రెవెన్యూ డిపార్ట్మెంట్. ధైర్యంగా ఉండండి అమ్మా, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు నైట్కి? అక్కడ ఇచ్చాం సార్. అయితే అక్కడ అంతా ఖాళీ ఉన్నారు. అప్పటిదాకా నాయకులు హెల్ప్ ఉంటుంది, ధైర్యంగా ఉండండి. రాజ్యాంగాన్ని దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు శక్తులను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని మధు అన్నారు. సిపిఐ శత దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక మెహర్ కాంప్లెక్స్ సెంటర్ నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా సిపిఐ కార్యాలయంకు చేరుకున్నారు. ముందుగా అక్కడ సిపిఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి సుబ్బారావు మాస్టర్ ఎగురవేశారు. పార్టీ కార్యాలయం పునర్నిర్మాణ ఫలకాన్ని తాటిపాక మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు పట్టణ కార్యదర్శి పి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, అనేక క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుందని, కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారాన్ని హస్తగతం చేస్తున్నాయని మధు విమర్శించారు. ఆ శక్తులు తమ చేతుల్లో ఉన్న రాజకీయ శక్తిని, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అంబేద్కర్ సహా మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయని మధు అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక ప్రజాస్వామ్య సంక్షేమ దేశాన్ని మతతత్వ వాసిస్టు శక్తులు దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మధు ఆందోళన వ్యక్తం చేశారు. అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా ఎత్తరా మన ఎర్ర జెండా ఎర్ర కాంతుల దిశలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 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 ఎత్తరా సంఘర్షకి ఎత్తరా ఎత్తరా. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. నేటికి 100 ఏళ్ల పూర్తి చేసుకుని 101లోకి అడుగు పెడుతుంది. ఈ 100 ఏళ్ల ప్రపంచవ్యాప్తంగానే అనేక బోర్జవా పెట్టుబడి రాజకీయ పార్టీలు వారికి పవర్ లేకపోతే చాలా పార్టీలు పక్కకి వెళ్ళిపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం.
మన రాష్ట్రంలోనే అనేక పార్టీలు వచ్చినాయి, అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఉదాహరణకి పెద్ద బిగ్ స్టార్, మెగాస్టార్ లాంటి చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి మరలా దాన్ని ఇతర రాజకీయ కాంగ్రెస్లో విలీనం చేశాడు. కానీ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహించుకోవడం సంతోషదాయకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 2 రోజుల పాటు నగరంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్ ను శనివారం సుబ్రహ్మణ్య మైదానం నందు ఘనంగా ప్రారంభించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఫుడ్, మ్యూజిక్, ఫన్ థీమ్ తో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సర్ట్స్, విభిన్న రకాల ఫుడ్ స్టాళ్లు, చిన్నారులకు వినోదాన్ని పంచే ఆటలు, సెల్ఫీ బూత్లు సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్, శాసనసభ్యులు తదితరులు స్టాళ్లను సందర్శించి సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. అనంతరం సంగీత కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బ్రహ్మ జోస్యుల సుబ్రహ్మణ్యం పేరుతో ప్రారంభమైన ఈ మైదానంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్నివాల్ నగరానికి పండుగ శోభను తీసుకువచ్చిందని అభివర్ణించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా ప్రజలందరూ పాల్గొని ఆనందించేలా నగరపాలక సంస్థ ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేరుంది కల్చరల్ సిటీగా, మన గోదావరి ఒడ్డు మీద మంచి కల్చరల్ సిటీగా పేరుంది. పుష్కరాలు కూడా మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తే ప్రతిరోజు కూడా మన టీవీ, చేతిలో ఫోన్లు, ఇవన్నీ ఎంతసేపు మనం షార్ట్స్, రీల్స్, తర్వాత సీరియల్స్, ఇంట్లోనే టైం అంతా నిమగ్నం అయిపోతూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, సేమ్ టైం మనకి ఇక్కడున్న రాజమండ్రి సిటీ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న లాట్ ఆఫ్ ఆథెంటిక్ కల్చరల్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్లో ఇవ్వడానికి దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద కమిషనర్ అండ్ హిస్ టీమ్. సో ఐ ఆల్ విష్ దట్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. అండ్ ఇక్కడున్న దీని రెస్పాన్స్ బట్టి ఫ్యూచర్లో కూడా మేము లాట్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఎంగేజింగ్ విత్ పబ్లిక్ చేస్తాము. సో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. అవ్వడానికి కారణమైన ఆర్ఎంసీ కార్నివాల్ ఆలోచన అనేది మన ముందుకు తీసుకొచ్చిన మా కార్పొరేషన్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా అందరూ అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచనని ఏ విధంగా ఆచరణలో పెట్టడం. వచ్చింది మంచి ఆలోచన, ఆచరణలో పెట్టేటప్పుడు ప్రభుత్వ ఒక నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా దాతలు ఒక సహకారంతో కార్యక్రమం చేయాలని ఆయన యొక్క ఆలోచనని మనందరం కూడా అభినందించాలి. అంటే గతంలో చూసాం, గత ప్రభుత్వాల్లో రాజమహేంద్రవరంలో అనేకమైన కార్యక్రమాలు అయ్యే, మొక్కలు నాటినా, ఏది నాటినా కార్పొరేషన్ నిధులతో చేసేవారు. యాంకర్లు వచ్చినా, ఎవరు వచ్చినా అందరూ కార్పొరేషన్ నిధులే. దానివల్ల మనకి ఏది కూడా ఉపయోగపడే విధంగా లేదు. కానీ ఈ రోజున ఈ చేస్తున్న కార్యక్రమం మంచి జరుగుతుందా, ప్రజలు స్వాగతిస్తారా లేదా అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రజలకి జవాబుదారంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ కమిషనర్ గారు, వారి యొక్క సిబ్బంది చాలా మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. మీరు స్వాగతించారు, మాకు అర్థమైంది. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. కొనసాగించే దాంట్లో సాంస్కృతిక నగరం ఇది కాబట్టి ఏం చేసినా ఇక్కడ ఒక చరిత్రకి భంగం కలిగించే విధంగా మేము చెయ్యబోం. చేసేది మీరు అభినందించే విధంగా, హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియచేస్తూ, అలాగే ఈ క్రిస్మస్ మాసం మనకెంతో పవిత్రమైన మాసం. అలాంటి ఒక మాసంలో ఇక్కడ ఒక హోలీ ట్రినిటీ చర్చ్ ఉంది, అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. వారు చేసుకునే ఈ యొక్క వేడుకల సమయంలో ఇది ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం సినిమా వేయడం అనేది ఆనవాయితీ. కానీ వారి యొక్క మనోభావాల్ని గౌరవించి, గుర్తించి ఈరోజు కార్పొరేషన్ వారు ఆ క్రిస్మస్ వేడుకలు జరిగే అన్ని రోజులు కూడా సినిమా వేయకుండా ఆపినందుకు వారికి కూడా మంచి ఆలోచన చేసినందుకు అభినందిస్తూ, ఈ రోజు మరి ఈ కార్యక్రమం తప్పని పరిస్థితి, వారు కూడా పెద్ద మనసుతోటి స్వాగతించాలని వారిని కూడా కోరుకుంటూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా, కష్టపడిన సిబ్బంది, సహకరించిన దాతలు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నా మీడియా కుటుంబ సభ్యులకు, విచ్చేసిన కూటమి నాయకులకు
డయాస్ చాలా చిన్నది, నా కూటమి కుటుంబం పెద్దది. ముందంతా కూర్చున్నారు, అందరికీ వారికి అలాగే అధికారులకు అనధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమహేంద్రవరం మాత్రమే సాంస్కృతిక రాజధాని అని చెప్పేటువంటి మాట మనందరికీ తెలుసు. అటువంటి సాంస్కృతిక రాజధాని కల్చరల్ క్యాపిటల్ అయినటువంటి ఈ రాజమండ్రిలో అనేక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా కాలంగా జరిగాయి. దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారి పేరుతో వెలిసినటువంటి ఈ మైదానం సుబ్రహ్మణ్య మైదానం, ఇటు పక్కన ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక కార్యక్రమాలకి సాక్షిభూతంగా నిలిచినటువంటి విగ్రహాలు ఒక పక్కన, అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఒక పక్కన ట్రినిటీ చర్చ్, మరొక పక్కన క్యాథలిక్ చర్చ్, అదేవిధంగా మధ్యలో తర్వాతి కాలంలో నిర్మించబడినటువంటి ఆనంద్ కళా కేంద్రం. ఈ ఆనంద్ కళా కేంద్రంలో నిరంతరం కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భం. ఇదే వేదిక మీద అనేక వందల సార్లు మేమందరం నిలబడి ప్రసంగించినటువంటి సందర్భాలు మా చిన్నతనం నుంచి ఉన్నాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రదేశంలో ఇవాళ మనకి దైనందిన జీవితంలో రకరకాల కార్యక్రమాలతోటి మన జీవితానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లతోటి మనం ముందుకెళ్ళిపోతూ నెమ్మదిగా సాంస్కృతిక వికాసం అనే దానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఏ గత వైభవం అయితే రాజమహేంద్రవరానికి ఉందో, ఏ సాంస్కృతిక వైభవం అయితే మనకుందో దాన్ని పాదుకొల్పుకోవడానికి పునఃప్రారంభించడానికి ఒక ప్రయత్నమే ఈ ఆర్ఎంసీ కార్నివాల్ అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ కేవలం ఫుడ్కు సంబంధించినటువంటి స్టాల్స్తో పాటు మన ఆంధ్ర రుచులతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రుచులను కూడా ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేయడం, దాంతోపాటు ముఖ్యమైనది ఎవరైతే మనకు స్థానిక కళాకారులు ఉన్నారో ఇవాళ భుజం తట్టేవాళ్ళు లేక క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ మధ్యలో ఈ వీకెండ్ మనకి దొరికింది. ఇమీడియట్ గా మనం ప్లాన్ చేస్తే పబ్లిక్ సైడ్ నుంచి సడన్ గా వాళ్ళ సైడ్ నుంచి ఎక్సైట్మెంట్ చూసి మనం ఇది ప్లాన్ చేస్తాము. ఇమీడియట్ గా మనం అందరు స్పాన్సర్స్ కూడా మాట్లాడుతూ కూడా ఎవ్రీవన్ వాజ్ రెడీ టు కోఆపరేట్ విత్ us, మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఈ ఆర్ఎంసీ కార్నివాల్ మనకి స్టార్ట్ చేసడానికి పాయింట్ మెయిన్ ఇష్యూ ఇది లైక్ మన సైడ్ నుంచి కల్చర్ కి లోకల్ మనకి టాలెంట్ ఏమేమి ఉన్నాయి, తర్వాత లోకల్ క్యూజిన్ ఇది కొంచెం అక్కడే నేషనల్ లెవెల్ పే ట్రై చేస్తున్నాము. రాజమండ్రి సిటీ నుంచి అందరూ మీరు వచ్చారు, అది ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ సీ దట్ హౌ మచ్ ఇది అందరికీ ఎవ్రీవన్ వాంటెడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఒకేషన్. ఇది మన సైడ్ నుంచి మనం ఫుడ్ స్టాల్స్ పెట్టాము, చిల్డ్రన్ గురించి అదే ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత రెండు రోజు మనకి ఇక్కడ బ్యాండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. తర్వాత మన లోకల్ ఆర్టిస్ట్ పర్ఫార్మర్స్తో పాటు మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే సింగర్స్కి కూడా పెట్టడం జరిగింది. లోకల్ లెవెల్ పై ఎవరెవరు పెయింటర్స్ ఉన్నారు, పర్ఫార్మర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకి కూడా స్టాల్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ దే కెన్ ఆల్సో షోకేస్ దేర్ టాలెంట్. సో ఇలాగా ఎగ్జిబిషన్స్ చేస్తే పబ్లిక్ లో ఒక లైవ్లీ సిటీ లాగా మనం ఇంక్రీజ్ చేస్తానికి, తర్వాత సిటిజన్ సెంట్రిక్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తానికి మనం ట్రై చేస్తున్నాం, ముందుగా తీసుకువెళ్తాం. థ్యాంక్ యూ అండి. గౌరవనీయుల మంత్రివర్యులకి, ఎమ్మెల్యే గారికి, వివిధ ప్రజాప్రతినిధులకి, కలెక్టర్ గారికి మరియు ముఖ్యంగా కమిషనర్ గారికి ఇంత మంచి యాక్టివిటీ చేయిస్తున్నందుకు మన రాజమండ్రి సిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంత ఎత్తున జనాభా కూడా ఇక్కడ వచ్చారు. సో వాళ్ళ ఉత్సాహం, అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో మంచి టైం స్పెండ్ చేయాలని మనకు రాజమండ్రి రుచులు అండ్ మన తూర్పుగోదావరి రుచులన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టి ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మంచి టైం స్పెండ్ చేసి ఈ న్యూ ఇయర్ ముందు ఒక గొప్ప ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేస్తారని మరొకసారి మళ్ళీ కమిషనర్ గారికి వాళ్ళ టీంకి కంగ్రాచులేషన్స్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు. బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించిన వారే దేశాన్ని పాలిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ.
వర్గ దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. సాంస్కృతిక వికాసానికి, కళారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. మంత్రి కందుల దుర్గేష్. అట్టహాసంగా ప్రారంభమైన ఆర్ఎంసీ కార్నివాల్. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.